హాయ్ అండి, వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ త్రిశంక స్వర్గము. నేను ఈ కథని హరివంశము అనే బుక్ లో చదివాను. త్రిశంక స్వర్గము అనే పదాన్ని ఇప్పటికీ అటు ఇటు కాని పరిస్థితిలో ఇరుక్కుపోయిన సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ త్రిశంక స్వర్గం ఏంటి, అది ఎలా ఏర్పడింది, ఈ త్రిశంకుడు ఎవరు, ఆ కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం త్రయ్యరుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు కుమారుడు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు చిన్నప్పటి నుంచి చాలా మొండివాడు, ధర్మం తెలియదు. యవ్వనం ముదిరే కొద్దీ సత్యవ్రతుడి ఆగడాలు మరీ పెరిగిపోయాయి. ఒకసారి ఒక వివాహితురాలైన స్త్రీని బలాత్కారంగా ఇంటికి తీసుకెళ్లబోయాడు. ఊర్లో పెద్దలందరూ అడ్డగించి తను వేదమంత్ర పూర్వకంగా వివాహితురాలు అలా తీసుకెళ్లడం శాస్త్రానికి విరుద్ధము అని అడ్డుకోగా, వేద వాక్యాల కన్నా నా మనస్సాక్షే నాకు ముఖ్యము, నా మనసు తనని ఇష్టపడుతుంది, అందుకే అదే ధర్మం అంటూ బలవంతంగా తనని ఇంటికి తీసుకెళ్లేడు. ఈ విషయం తెలుసుకున్న రాజు త్రయ్యరుడు సత్యవ్రతుణ్ణి సభలోకి పిలిచి, చీచీ, నువ్వు సూర్యవంశంలో చెడబుట్టావురా, తక్షణమే ఈ రాజ్యంలో నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఉన్నట్టుండి తండ్రి రాజ్యంలో నుంచి వెళ్ళిపోమనేసరికి సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోను అని దబాయిస్తాడు. అప్పుడు రాజు, ఊరే లేని చోట పచ్చి మాంసం పీక్కు తినే కటిక బోయవాళ్ళలో కలిసిపో, అక్కడే జీవించు అని అంటాడు. పక్కనే ఉన్న వశిష్ఠ మహర్షి తన శిష్యుడు చేసిన పనికి సిగ్గుపడుతూ తలదించుకొని మనసులో ఇలా అనుకుంటాడు, 12 సంవత్సరాలు వనవాసం చేయని, దాని తర్వాత ప్రాయశ్చిత్త హోమాలు చేయించి వాణ్ణి రాజ్యంలోకి తీసుకొద్దాము అని అనుకుంటాడు. కానీ సత్యవ్రతుడికి ఈ విషయం తెలియక తండ్రి పైన మరియు గురువు పైన చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు తండ్రి చెప్పిన విధంగానే అడవుల్లోకి వెళ్లి అక్కడ వేటగాళ్ళలాగా వేటాడి పచ్చి మాంసం తింటూ కొన్ని రోజులు బతికాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో వర్షాలు లేక కరువు మొదలయ్యింది. తన కొడుకు చేసిన పాపానికే రాజ్యానికి ఈ కరువు వచ్చిందని భావించి రాజు రాజ్య బాధ్యతను వశిష్ఠ మహర్షికి మంత్రివర్గానికి అప్పగించి తపస్సు కోసం అడవుల్లోకి వెళ్ళిపోతాడు. కరువు ప్రభావం అడవుల పైన కూడా పడుతుంది. సత్యవ్రతుని కూడా మాంసం దొరకడం చాలా కష్టమైపోతుంది. మరోవైపు విశ్వామిత్రుడు తన భార్య పిల్లల్ని వదిలేసి తపస్సు కోసం అడవుల్లోకి వెళ్తాడు. ఈ కరువు ప్రభావము విశ్వామిత్రుడు భార్య పిల్లల మీద కూడా పడుతుంది. తిండి లేక నీరు లేక వాళ్ళు ఒక అడవి నుంచి మరొక అడవికి మకాం మారుస్తూ ఉంటారు. ఒకరోజు విశ్వామిత్రుడు భార్య తన పెద్ద కొడుక్కి దారం కట్టి బేరమాడుతూ, నాకు ఎవరైనా 100 గోవులు ఇస్తే నా పెద్ద కొడుకుని అమ్మేస్తాను అంటూ బేరం పెడుతుంది. అలా తిరుగుతూ ఉండగా విశ్వామిత్రుడి భార్య పిల్లలు సత్యవ్రతునికి ఎదురవుతారు. అయితే వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి శత్రుత్వం ఉంది కాబట్టి సత్యవ్రతుడికి వెంటనే విశ్వామిత్రుడి భార్య పిల్లలపైన కరుణ పొంగుకొస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు మహర్షి పత్నివి, నువ్వు ఇలా పిల్లల్ని నమ్ముకోకు, ఈ రోజు నుంచి నిన్ను నీ పిల్లల్ని పోషించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకి మాటిస్తాడు. అప్పటికే సత్యవ్రతునికే మాంసం దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది కరువు వల్ల. దానికి తోడు ఈ కుటుంబ భారం కూడా తన పైన పడింది. వేటాడుతూ ఒక జంతువుని వేటాడి ఆ మాంసాన్ని చెట్టుపైన దాచి కొంచెం మాంసం తను తింటూ కొంచెం మాంసం విశ్వామిత్రుడి భార్యా పిల్లలకి ఇస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ అడవిలోకి వశిష్ఠ మహర్షి కామధేనువు అయిన ఆవు అడవుల్లోకి వస్తుంది. అది చూడగానే సత్యవ్రతుడు అది తన గురువు వశిష్ఠ మహర్షి అయిన ఆవు అని గుర్తుపడతాడు. వశిష్ఠ మహర్షి మీద ఉన్న కోపంతో సత్యవ్రతుడు ఆ గోవుని చంపి ఆ మాంసాన్ని తను తిని విశ్వామిత్రుడి భార్య పిల్లలకి కూడా పెడతాడు. కొద్ది రోజులకి ఈ విషయం వశిష్ఠ మహర్షికి తెలుస్తుంది. తన మీద కోపంతో తన శిష్యుడు నోరు లేని ఆ గోవును చంపేసరికి కోపం తట్టుకోలేక దుఃఖం తట్టుకోలేక సత్యవ్రతుణ్ణి ఇలా శపిస్తాడు, నీవు వేద నింద పితృనింద చేశావు, పరస్త్రీని అపహరించావు, సొంత గురువు యొక్క ఆవుని చంపి అపవిత్రంగా మాంసాన్ని తిన్నావు, ఈ 3 మహాపాపాలు నీలో దిగబడిపోయి నువ్వు త్రిశంకువుగా మారిపోతావు, ఈ రోజు నుంచి లోకంలో నీ పేరు త్రిశంకువుగా మారిపోతుంది అని శపిస్తాడు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో అందరూ హాస్యంగా త్రిశంకువు అని పిలవడం మొదలు పెడతారు. అతని పేరు కూడా త్రిశంకువుగానే స్థిరపడిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విశ్వామిత్రుడు తపస్సు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన భర్తకి విశ్వామిత్రుడి భార్య వాళ్ళు పడిన కష్టాలన్నీ చెబుతుంది. అందులోనూ త్రిశంకువు చేసిన సహాయం గురించి మరీ గొప్పగా చేసి చెబుతుంది. భార్య మాటలతో మనసు కరిగిపోయిన విశ్వామిత్రుడు సత్యవ్రతుని పిలిచి, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు.
దీనికోసమే ఎదురు చేస్తున్న త్రిశంకువు, నా గురువు వశిష్ఠ మహర్షి నన్ను ఇలా శపించాడు, మీరు మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నన్ను సశరీరంతో స్వర్గానికి పంపి వశిష్ఠ మహర్షికి బుద్ధి వచ్చేట్లు చేయండి అని కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు తథాస్తు అంటాడు. మరోవైపు తపస్సుకెళ్లిన సత్యవ్రతుడి తండ్రి త్రయ్యరునుడు రాజ్యానికి తిరిగి వస్తాడు. రాజ్యంలో తిరిగి సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. అతనికి వైరాగ్యం పెరిగిపోతుంది. కొడుకు పైన ఉన్న కోపం కూడా చాలా మటుకు చల్లారిపోతుంది. వశిష్ఠ మహర్షి కూడా త్రిశంకువుని పిలిచి రాజ్యం అప్పగించి, మీరు అడవుల్లోకి తపస్సుకి వెళ్ళిపోండి అని సలహా ఇస్తాడు. దాంతో రాజు కొడుకు త్రిశంకువుని పిలిచి రాజ్యం అప్పగించి తపస్సుకు వెళ్ళిపోతాడు. త్రిశంకువు చక్రవర్తి కాగానే తన గురువు అయిన వశిష్ఠ మహర్షిని మార్చేసి వెంటనే విశ్వామిత్రుణ్ణి గురువుగా పెట్టుకుంటాడు. తర్వాతి రోజుల్లో విశ్వామిత్రుడు త్రిశంకువుని సశరీరంగా స్వర్గానికి పంపడానికి తన చేత ఒక యజ్ఞం చేయిస్తాడు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి త్రిశంకువుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తాడు. కానీ స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకువుని స్వర్గంలో అడుగు పెట్టనివ్వడు. నీవు సశరీరంగా స్వర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ తనని తలక్రిందులుగా భూమిపైకి నెట్టేస్తాడు. అలా కిందికి పడిపోతున్న త్రిశంకువు సహాయం కోసం రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉండగా విశ్వామిత్రుడు అది గమనించి త్రిశంకువుని అక్కడే ఆపేస్తాడు. విశ్వామిత్రుడికి ఇంద్రుడి పైన కోపం వచ్చి అక్కడే త్రిశంకువు ఉన్న ప్లేస్ లోనే ఒక పెద్ద స్వర్గాన్ని నియమిస్తాడు. ఆ స్వర్గానికి పేరే త్రిశంక స్వర్గం. ఇలా త్రిశంకువు పైన స్వర్గానికి వెళ్ళక కింద భూమికి చేరక మధ్యలో తలక్రిందులుగా త్రిశంక స్వర్గంలో ఉండిపోతాడు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితిలో ఇరుక్కుపోయినప్పుడు త్రిశంక స్వర్గము అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.